బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోవడంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు. తర్వాత తెలంగాణ సీనియర్లు నేను సీఎం అంటే నేను సీఎం అంటూ ఢిల్లీ చుట్టూ తిరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంతే ముఖ్య కారణమని గ్రహించిన హైకమాండ్ రేవంత్కే పగ్గాలు అప్పచెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వారిలో ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు. వీరందరూ బహిరంగంగానే విమర్శించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని హైకమాండ్ సీనియర్లను పిలిచి మరీ బుజ్జగించింది. మరప్పుడు కర్ణాటక ఫార్ములా ఫాలో అవుదామని అనుకున్నారా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి పనితీరును చూసి నిర్ణయం తీసుకుందామనుకున్నారా లేదో తెలియదు, కానీ మొత్తానికి సీనియర్లు మాత్రం తగ్గారు. చివరికి వారు కూడా సర్దుకొని ప్రస్తుతం కేబినెట్ లో పదవులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సైతం పార్టీలో సీనియర్లు కేబినెట్ లో అందరినీ కలుపుకొని పోతున్నారు. అందుకు నిదర్శనంగా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో అభివృద్ధి పనులకు మంత్రులందరూ కలిసి వెళ్లారు. అక్కడ ఫోటోలకు పోజులిచ్చారు. మేమందరం కలిసే ఉన్నాం, ఒకే మాట మీదున్నామనే సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు అందించారు.